బెల్లం కొబ్బరితోటి కొబ్బరుండలు చేస్తున్నా. ఎక్కువ రోజులు నిల్వ ఉండే టిప్పు కూడా చెప్తాను. మన తెలుగు వాళ్ళు ఏదన్నా పెద్ద పూజలు చేసుకున్నప్పుడు ఎక్కువ కొబ్బరి ఉంటుంది. అలాంటప్పుడు కొబ్బరుండలు తయారు చేయాలని అనుకున్న వారికైతే ఇది బాగా యూజ్ అవుతుంది. కొబ్బరి పొడిని బాగా డ్రై అయ్యే వరకు వేపుకోవాలి. ఆ వేపుకున్న పొడిని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకుని అందులో కొన్ని వాటర్ వేసుకుని బెల్లం వేసుకోవాలి. 2 కప్పులు కొబ్బరి పొడికి 1 కప్పు బెల్లం మాత్రమే వేసుకోవాలి. బెల్లాన్ని తురుముకుని కానీ అలాగే ముక్కలుగా కానీ వేసుకోవచ్చు. ఇది పాకం పెట్టకూడదు. బెల్లం అన్నది వాటర్లో కరిగిన తర్వాత వేపుకుని పక్కన పెట్టుకుని కొబ్బరి పొడి వేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని గరిటతో అలా తిప్పుకుంటూ ఉండాలి. మూత మాత్రం పెట్టకండి. మూతలోంచి ఆవిరిలోంచి వాటర్ అన్నది పడుతూ ఉంటుంది కాబట్టి అలా మనం తక్కువ మంటలోనే మరిగించుకుంటూ ఉండి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకి స్మెల్ వస్తుందండి, మంచి స్మెల్ వస్తుంది అయిపోయే టయానికి. అలాగే చేతితో ఉండకడుతుంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు అలా ఉండకడితే ఇంకా తయారైపోయినట్టే. మనం పొయ్యి కట్టేసుకుని హ్యాపీగా వేడి మీద ఉండలు అయితే చుట్టేసుకోవాలి. వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి.